పావులంటే భయపడిన వారు ఉండరు. అల్లంత దూరంలో ఉండగానే ఇక్కడి నుంచే పరుగులంకించుకునే వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. ఇలా పావులంటే భయం ఉండడాన్ని ఒఫిడియోఫోబియా అంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఉదయం పూట చలిమంట వద్ద వెచ్చగా చలి కాచుకుంటూ ఏకంగా బ్లాక్ కోబ్రాతో చిట్చాట్ చేస్తూ కనిపించాడు. అంతేనా, అతగాడి కబర్లకు కోబ్రా కూడా పడగను ఊపుతూ అతని మాట వింటున్నట్లు తెగ సంబరపడిపోయింది. తలను అటు ఇటు ఊపుతూ చలిమంటని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ వీడియోలో ఒక వ్యక్తి చలిమంట దగ్గర ప్రశాంతంగా కూర్చుని మంట కాచుకుంటూ కనిపించాడు. అయితే అతని పక్కన నల్ల తాచుపాం పడగ విప్పుండడం కనిపించింది. తాచుపాం కూడా మంటకు వెచ్చగా చలి కాచుకోవడానికి వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఆ వ్యక్తి తన పక్కనే తిష్ట వేసిన నాగరాజుతో మాట కలిపాడు. కాస్త ప్రశాంతంగా ఉండమని, కాటు వెయ్యొద్దని అడిగాడు. దీంతో పాము కూడా పడగను అటు ఇటు ఊపుతూ వెయ్యంలే అన్నట్లు సమాధానం ఇవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు. భయమేం లేదు, ఏదైనా సమస్య ఉంటే నేను చూసుకుంటా, చక్కగా విశ్రాంతి తీసుకుని చలిమంట వెచ్చదనాన్ని ఆస్వాదించమని కోబ్రా కబుర్లు చెప్పాడు. ఆ వ్యక్తి మాటలకు ప్రతిస్పందిస్తున్నట్లుగా పాము కూడా తన పడగను కదిలించడం వీడియోలో కనిపిస్తోంది. ఇక వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఇంకేముంది, నెట్చెండు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. బ్రో, అదేమైనా నీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నావా? పక్కనే కూర్చుని కబుర్లు చెప్తున్నావు అని ఒకరు, బ్లాక్ కోబ్రాతో చిట్ చాట్ అని మరొకరు, అయ్యి బాబోయ్ వీడెవడో గుండెలు తీసిన బంటులా ఉన్నాడు, బ్లాక్ కోబ్రాతో వ్యవహారం పెట్టాడంటూ ఇంకొకరు సరదాగా కామెంట్ సెక్షన్ లో జోకులు పేలుస్తున్నారు. आराम से रहने फिर रहे थे रोड किनारे मर भी जाते बचा लाए तापो बढ़िया आराम से आगी भर रही आगी कैसी दिक्कत है। हाँ कैसी दिक्कत नहीं है।